చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. అసలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం. కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడ నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనని తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా? సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా? నిన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట. ఏమన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసే పని. అందుకే అంటున్నా, రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవట్టు పాలన. దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ అ కోవట్ అనే డౌటే లేదు. అలా అనుమానం ఏముంది మీకు? పాలనగర్లో బంకర్ చెర్ల గురించి మాట్లాడడం జరిగింది. నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంకర్ చెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వారు కోవట్లో ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.